స్టిల్ ఇక్కడ యెస్. పేరెంట్స్ మిస్టేక్ ఉంది సార్. ఈ పాయింట్‌కి వచ్చేసరికి. ఎందుకనంటే చదువు ఉన్నవాడు ఇంజినీరింగ్ చదువుతాడు. ఇంకా టఫెస్ట్ జాబ్ స్టడీస్ కూడా చేస్తాడు. మంచి జాబ్ సాధిస్తాడు. మేబీ ఇక్కడ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి స్కిల్స్ వేరే టాలెంట్స్ ఉంటాయి. యెస్. ఇప్పుడు అంతెందుకు ఈక్వల్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ ఎంప్లాయ్ ఎలా అయితే సంపాదిస్తున్నారో ఒక పబ్‌లో బ్యాండ్ రన్ చేస్తున్న మ్యూజిషియన్స్ కూడా అంత లక్షలు సంపాదిస్తున్నారు. ఆబ్వియస్‌లీ. ఈక్వల్ లైఫ్ ఉంది. ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు స్ట్రెస్ ఉన్నారు. ఈ ఒక డిఫరెన్స్ ప్రొఫెషనల్ పేరెంట్స్‌కి ఎందుకు అర్థం అవ్వట్లేదు? యెస్. పేరెంట్స్‌కి ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ స్టూడెంట్‌కి అవేర్‌నెస్ క్రియేట్ చేయట్లేదండి. ఫస్ట్ బ్రాంచెస్ మీద అవగాహన కల్పించాలి. బ్రాంచెస్ అంటే ఇంజినీరింగ్ ఒకటే కాదు. మళ్ళీ బ్రాంచెస్ అంటే ఇంజినీరింగ్ అనుకుంటారు వీళ్ళు. అవును. ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఏమేం కోర్సెస్ అవకాశం ఉంది. ఇప్పుడు మీరన్నారు ఒక బ్యాండ్‌ని రన్ చేస్తూ లక్షలు సంపాదించే వాళ్ళు అన్నారు కదా! హ్మ్. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఒక్క సీజన్‌లో చాలు. 50,00,000 ఇలా సంపాదిస్తాడు. సంపాదిస్తున్నారు. మంచి ఫోటోగ్రఫీ. మనకి జేఎన్‌ఏఎఫ్ఏయు ఉంది హైదరాబాద్‌లో. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మాసప్ ట్యాంక్‌లో ఉంటుంది. హ్మ్. అడ్మిషన్ నోటిఫికేషన్ పడింది. హ్మ్. ఫోటోగ్రఫీ ఒక కోర్స్ అక్కడ. వాళ్ళేమంతా బ్లైండ్‌గా పెట్టలే కదా ఆ కోర్స్‌ని. స్కల్ప్చర్ అంటే రాళ్ళని చెక్కడము, విగ్రహాలుగా మార్చడం అదొక కోర్సు. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆపర్చునిటీస్ ఏమున్నాయి. ఇంటర్మీడియేట్ అయిపోగానే స్ట్రెయిట్‌గా వెళ్దామా? మనకున్న స్కోప్ మొత్తం మన ఇంట్రెస్ట్ ఏందో తెలుసుకొని ఒక కోర్స్‌ని చూస్ చేసుకోవడమా? అందరూ సినిమా కూడా చూసారు 3 ఇడియట్స్ మూవీ. అవును. అందులో తను ఫోటోగ్రఫీ కోర్స్ చేసినప్పుడు తను ఎలా లైఫ్ సక్సెస్ అయ్యాడు, హ్మ్. అంతకుముందు ఎలా సక్సెస్ అయ్యాడు చూసాము. ఇక్కడ కూడా అంతే. బ్లైండ్‌గా వెళ్ళకండి. గొర్రెలాగా ఒకరు పోతున్నారని చెప్పేసి మనం వెళ్ళొద్దు. ఎగ్జాక్ట్‌లీ సార్. ఇది ఎలా ఉంటుంది అంటే పేరెంట్స్‌కి మెయిన్‌గా ఈ పాయింట్ అర్థం అవుతే చాలా మంచిది. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు అనుకున్న వేలో లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఎంతసేపు ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళాలంటే మన ముందు కొంత లక్షల మంది పరిగెట్టేస్తున్నారు. యెస్. వాళ్ళతో పాటు మనం రన్నింగ్ రేస్‌లోకెళ్ళాలి, ఫస్ట్ రావాలి అంటే సాధ్యం అవ్వదు కదా! ఆల్రెడీ వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరం మనకన్నా ముందున్నారు. యెస్. ఇప్పుడు ఇంజినీరింగ్‌లో ప్రతి ఒక్క పేరెంట్ కంప్యూటర్ సైన్సే కావాలంటాడు. అవును.